ఇప్పుడు అసలు ఊరు పేరు లేని మూసేసిన జేపీ రైస్ మిల్ ధాన్యం కూడా దానికి కూడా మీకు లింక్ పెడుతున్నారు కదా మరి. అన్న ఒక్కటే మాట చెప్తా ఉన్నా, జేపీ రైస్ మిల్ అనే దానికి ఎప్పటి నుంచి వీళ్ళు వడ్లిస్తారు. ఏ ఒక్క రోజన్నా ఆ మిల్లు రన్ అయ్యి మిల్లింగ్ చేస్తే అక్కడ కరెంట్ బిల్ వస్తుంది అన్న. వచ్చిన మిల్లు అయిన తర్వాత తౌడు ఉంటుంది అన్న, తౌడుని జిఎస్టీ రూపంలో మార్కెట్ చేసుకుంటాం అన్న. ఆ జిఎస్టీ ఉంటుంది ఆ మిల్లు పేరు మీద. అసలు ఆ మిల్లు ఒక్క రోజు కూడా నడిచినటువంటి చరిత్ర లేదు. అదే వాళ్ళు కూడా అదే చెప్తారు, మూసేసింది ఉంది రైస్ మిల్లు. సో ఆ ధాన్యం ఇటు ఇటు మీ రైస్ మిల్లోకి వచ్చింది అన్న. ఒకటే మాట, మూసేసిన రైస్ మిల్ అంటే ఒక సీజన్ కు ఇస్తే రెండో సీజన్ తెలుసుకోవాలి. వీళ్ళు ఆఫీసర్స్ కానీ ప్రజల కష్టార్జితంతో జీతాలు తీసుకుంటున్నటువంటి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంది కదా, నీకు ఈ సీజన్ మిల్లు కోట్లు ఇచ్చారన్న, నువ్వు ఈ సీజన్ నడపలే పెట్టలే, అది ఏదో సంథింగ్ బయటకు పోయేదో మాయ చేసిండు అన్నప్పుడు రెండో సీజన్ కొట్టలేయకూడదుగా. నువ్వు ఇట్లా వరుసగా 3-4 సీజన్లకు 14,000 కోట్లు 14 కోట్లు అయినా చూపి పేపర్లో చూసినా ఇస్తే దానికి జానే బాధ్యులు అవుతుంది. ఎట్లా నన్ను బాధ్యులు చేస్తావు? నువ్వు ఆ మిల్లు ఒక సీజన్ నడవకపోతే రెండో సీజన్ కు ఆ మిల్లుకు వడ్లేయొద్దు కదా. అధికారులు ఇమీడియట్ గా దాన్ని చేయాలి కదా. ఇప్పుడు అధికారులు ఎప్పుడో క్లోజ్ అయిన మిల్లుని పట్టుకొని వచ్చి ఇవాళ ఒకరు నిజంగా కేసే చేస్తే అది ఇప్పుడు బంద్ అయ్యి కూడా పోయిన సీజన్ కు వడ్లేయాలి, అంతకు ముందే చేయాలి, కేసు చేయాలిగా. ఇప్పుడు మన రబీకి వడ్లు ఇవ్వలేదు అన్నలకు, అంతకు ముందుకి ఖరీఫ్కి ఇచ్చారా ఏదో నాకు కూడా పెద్దగా తెలియదు వాళ్ళ మిల్లుల గురించి. ఒకవేళ బ్రేక్ కాగానే దాన్ని తెలుసుకోవాలని కేసు చేయాలి కదా. ఇవాళ నన్ను కేసు చేయాల్సిన తర్వాత నా మిల్లు మీదకి వచ్చి చేసి దీని మీద నేను ఆర్డర్ తెచ్చుకోగానే మళ్ళీ దాని మీద కేసులో నన్ను లింక్ చేస్తున్నారు మీ దానికి. మీకు అసలు నాకు విచిత్రం, నేను ఇప్పటివరకు దాన్ని చూడలే, ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడలే. ఆ మిల్లులో నేను A2 పెట్టినట్టు నన్ను ఇవాళ A2 పెడతా, దీంట్లో ఇంకేదన్నా వీళ్ళు ఇంకోటి అక్కడ అంటే ఏంది అసలు లింక్ ఏంది మీకు దానికి? అనానా నాది పెద్ద రైస్ మిల్లు, ఎవ్వరికి ఆపద వచ్చినా నా మిల్లుకి వచ్చి మిల్లింగ్ చేయించి తీసుకుపోయి ఆ మిల్లుల్ని కాపాడుకుంటే వీళ్ళే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వాళ్ళే చేసేది. ఎవరు పంపించిన జానయ్య గారు అంటే ఒకటే మాట చెప్తున్నా, ఏ మిల్లు పోయిండో పోలే 2 సార్లు కలెక్టర్ గారు నా మిల్లుకి వచ్చిపోయిండు. మీ మిల్లుకి 2 సార్లు వచ్చాడు? 2 సార్లు వచ్చి ఎప్పుడు వచ్చిండు? పోయిన రబీ సీజన్లో వచ్చిండు, అంతకుముందు ఖరీఫ్ సీజన్లో వచ్చిండు. జానయ్య గారు మీరు ప్రజల పక్షపాతి, మరి మీరు రైతులను కాపాడాల్సిన బాధ్యత మీద ఎక్కడ దిగుమతి కాకపోయినా తడిసి మొలకలు వస్తే నా మిల్లు తీసుకొచ్చి ఇచ్చిపోతారు. నేను ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నా, నేను మా వర్గాల కోసమే ఫైట్ చేస్తున్నా. మా వర్గాలు పండించినటువంటి గింజ తడిసిపోయిందని ఆడ పడేస్తే నేను తీసుకోకపోతే ఇంకోటి తీసుకుంటాడు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను అలా మా రైతులందరినీ కాపాడుకుంటూ రైతుల పక్షాన్ని వస్తాను. ఇంకోటి ఏంటంటే రైతుల నూలు ఏ ఒక్క రైతుకు కూడా నా దగ్గర అనా పోయిన సీజన్లో అందరు సన్నాలు కొన్నారు, నేను ఒక్కనే దొడ్డు 1000 కొన్నా. ఎందుకు అంటే ఎవరు కొనట్లేదు, సన్నాలకు రేట్ వస్తుంది, ఎన్నో ప్రభావం ఉంది అన్న తర్వాత మిగతా మిల్లర్లందరూ వ్యాపారం కోసం చేస్తారు. నేను సర్వీస్ ఓరియంటెడ్. మీరు నా రికార్డు తీయండి, పోయినసారి 1010 వడ్లు కొన్నా, ఏ ఒక్క మిల్లర్ కూడా కొనకపోయినా. కానీ వాళ్ళ సన్నోళ్ళు కొనుక్కున్న వాళ్ళు ₹1 కోట్ల సంపాదించుకోరు. నేను నష్టమైన లాభమైన నా రైతును కాపాడుకునే పనిలో నేనున్నా. నువ్వు రేపు ప్రజాక్షేత్రంలో నేను తీసుకొని పోతా, తీసుకుపోయిన తర్వాత అక్కడ జరుగుతున్న వాస్తవ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంటు అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకుంటా, దీంట్లో మాలాంటి నిజాయితీగా ప్రజల పక్షాన రైతుల పక్షాన కొట్లాడేటటువంటి వాళ్ళ మీద రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి చేస్తాం. ఏమంటారంటే సింపుల్ గా ఏం లేని కేసు ఎట్లా పెడతారండి? వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసిరు, వాళ్ళని అరెస్ట్ చేసిరు, ఏం లేకుండానే లోపల తీసుకుపోయి లోపల పెట్టగలుగుతారా? అసలు నేను కూడా అదే అనుకుంటున్నానా. పోయినసారి కేసులు పెడుతుంటే నాకు సంబంధం లేకుండా ఏం లేకుండా కేసులు ఎట్లా పెడతారు సార్, నేను గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తాంటే మా అడ్వకేట్ నువ్వు ఫైట్ గిట్ చేసేది ఉండదు అబ్బా. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ముందు దాంట్లో నుంచి రిలీఫ్ అయ్యి నువ్వు రిలాక్సేషన్ తెచ్చుకున్నాక నువ్వు అప్పుడు ఫైట్ చేయంటాడు. అరే అదేందన్నా ఉత్తిపన్నాను నా మీద కేసు పెట్టి దీంట్లో ఏ ఆరోపణ లేదా, నేను పోలీసుల మీద కేసు పెట్టచ్చు అంటే అది లేదు, చట్టం అంతే అంటారు. నిజంగా నేను ఈ భారత రాజ్యాంగంలో ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయన్న సంగతి నాకు ఈ మధ్యనే తెలిసినాయి. ఇప్పుడు నీ మీద కూడా నేను ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేస్తారు, ఫస్ట్ దాని మీద నేను రిమాండ్ చేసిన తర్వాత నువ్వు తెలుసుకుంటారు. అంటే భారత న్యాయ వ్యవస్థలో కూడా ఇట్లాంటి రాజ్యాంగంలో కూడా ఇట్లాంటి అవకాశం ఉంది. అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద దుర్మార్గమైనటువంటి దాడులు చేస్తున్న సంగతి కూడా నేను తెలుసుకున్నాను. పీడీ యాక్ట్ కూడా పెట్టబోతున్నారు, పెట్టిండ్రు ఆల్రెడీ అని ఇట్లా రకరకాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రాజ్యం తలుచుకుంటే ఏదైనా చేస్తుందన్న. గతంలోనేమో గొంతెత్తినటువంటి మా వర్గాలని భూమి మీద లేకుండా చేసారు. ఇవాళ నేను బరాబరు నాకు ఈ జన్మనిచ్చినందుకు ఆ భగవంతుడికి రుణపడి ఉన్నా అని చెప్పి ఆ భగవంతుని ఆజ్ఞతోనే ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ దుర్మార్గుల మీద నేను పోరాటం చేస్తూ ఉన్నా. రాజకీయంగా మా వర్గాలకు రావాల్సినటువంటి వాటా కోసం కొట్లాడుతూ ఉన్నా. వీళ్ళకి దమ్ముంటే గట్ల ఫైట్ చేయమని చెప్పాలి, కానీ మన ఏదో భువనగిరి సభ జానే మొత్తం డబ్బులు పెట్టి సభ సక్సెస్ చేసిండు. నేనేంది చేస్తా, మా నాయకుడు నాయకత్వం జరిగినటువంటి సభ. మొన్న మా ఈశ్వరమ్మ గారికి ఒక దుర్మార్గుడు అహంకార పూరితంగా తల్లి లాంటి ఆమెను ఆ రకంగా మాట్లాడితే మా జాతి మొత్తం రెస్పాండ్ అయింది. దాంతోపాటు నేను కూడా ఇవన్నీ వాళ్ళకు ఏంది వీడు అంటే దీని అనుకున్నది జానే అనుక అన్న. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ అందరూ మనం అనుకుంటున్నాం సరే, ఈవెన్ ముఖ్యమంత్రి దానితో చూసినా కూడా ఒకనాడు కేసీఆర్ అహంకార పూరితంగా తీసుకుపోయి
నిర్బంధిస్తే ఏమైందో చూస్తూనే ఉన్నారు. నేనేమంటున్నంటే ప్రజాక్షేత్రంలోకి రాష్ట్ర మీడియాని తీసుకుని వచ్చి కూర్చుంటా. ఛాలెంజా 100% ఛాలెంజ్ చేస్తున్నా. నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నా. మీడియా మొత్తం తీసుకొని పోతా. రూపాయి ఫ్రాడ్ జరగలేదని మీరు ప్రూవ్ చేయాలి. నేను ఒక్కటే చెప్తా ఉన్నానా, ప్రజాక్షేత్రంలో కూర్చొని ఇది ఒక్కటే కాదు, భూముల వెలిగేషన్ పెట్టి అన్ని వైపుల నుంచి అలసిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ అలసిపోయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అండదండలు తీసుకొని వాడిని ఇక్కడ ఏదో రకంగా మనం నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఏదన్నా కానీ ఇది మిస్ అయింది కానీ దీంట్లో మిస్ కావద్దు అని తీసుకొచ్చి చేయాలి. ఎవరు ఏడా సూర్యాపేటలో ఒక నాయకుడు చెప్తున్నట, ఒక ఆయన ముందల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది మిస్ అయితే మాత్రం మనం ఇజ్జత్ పోతుంది. అంటే ఏం దుర్మార్గం అన్న. వీళ్లకు 78 ఏళ్ల నుంచి భుజాల మీద ఎత్తుకొని వీళ్ళ అయ్యాలని వీళ్ళ తాతల్ని వీళ్ళ కొడుకుల్ని అసెంబ్లీకి పంపించి వాళ్ళకి అధికారం ఇస్తే దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళకి మాకు ఇంతకాలం అయినా మాకు రావాల్సిన వాట రావట్లేదని మాట్లాడితేనే ఈ రకంగా మనం ఇచ్చిన అధికారంతో ఇట్లా చేస్తా అంటే ఎంతకాలం చేయగలుగుతారని. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మా సమాజం అంతా అలర్ట్ అయ్యి ఇవాళ జానాయ్ మీద కేసు. నేనేమంటున్నట్టేనా, బహిరంగ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే దున్నపోతు తిన్నదంటే దొడ్లగట్టే అనే సందంగా ఇవాళకి ఆనాడు కేసీఆర్ కానీ మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఒడ్లు రాగానే మిల్లల మీద ఇష్టం వచ్చేట్టు పోసి తర్వాత తెల్లారి ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్లనేమో చివరికి అన్న ఒడ్లు తడిస్తే డ్యామేజ్ అయితే కావా, ఆ డ్యామేజ్ ఎవరు భరించాలి? ఈ ప్రభుత్వం భరిస్తుందా? అది భరించదు. అయినా వీళ్ళు వెనకనో ముందను కిందో పైన పడి రొటేషన్ చేసుకొని